మీ అందరికీ ఒక ముచ్చటండి. బోనాల రోజు సాక్షాత్తు ఆ అమ్మవారే ఆమె రూపంలో వచ్చి నన్ను కరుణించింది. అది ఏంటి? ఎందుకు నన్ను కలిసిందనేది మీరు వీడియోలో చూడండి. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన వీడియోలోకి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ చేద్దుమమ్మ. నిన్నటి వీడియోలో అయితే మనం బోనాలు ఎలా వండుకున్నామో చూసాం కదా! ఈరోజు వీడియోలో మళ్ళీ పూజ ఎలా చేసుకున్నాము అన్నది చూద్దాం. అయితే ముందుగా అయితే నేను ఇక్కడ వచ్చే వాళ్ళకి భోజనాలకి నేను పిలుచుకున్నాను గదా! వాళ్ళ కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం డౌట్ ఉండే వస్తారో రారో అని. ఎందుకంటే మనం బోనం వేసే వరకు దాదాపు 6, 6:30 అయితది. ఆ టైం వరకి అందరూ కొంచెం ఇంట్లల్లో వంటలలో బిజీ ఉంటారు కాబట్టి కొంచెం డౌట్ ఉండే. కానీ అందరూ వచ్చిర్రు. 20-30 మధ్యలో వచ్చిర్రండి. ఫుల్లు సంతోషం అనిపించింది. మనం బోనాలు ముందుగానే వండుకొని పక్కన పెట్టుకున్నాం కదా! అవి చల్లారిన తర్వాతే బోనాలను ఇట్లా మనం అలంకరించుకోవాలి. ఇంకా నేను డైరెక్ట్ పూజ మీద కూర్చున్నాను. యాక్చువల్‌గా నేను ఇట్లా మండపంలాగా పందిరిలాగా వేశాను. మల్లన్న దేవుడి ఫోటో లోపల పెట్టి ముందు బోనాలు పెడతామన్నట్టు. కాకపోతే ఉయ్యాల అంటారండి. అది నేను సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత అయితే మల్లన్న దేవుని పట్నాలు వేసుకొని చేసుకుందామనైతే నా ఆలోచన ఉంది. మరి దేవుడెప్పుడు సహకరిస్తాడో. ఇంకా ఇప్పుడు అయితే మనం ఇక్కడ ప్రిపేర్ చేసేసుకున్నాం గదా! పందిరిని మొత్తం ఇట్లా పందిరిలాగా వేసేసుకొని, లోపల మల్లన్న దేవుడి ఫోటో పెట్టుకొని, దాని ముందు చిన్నగా ఒక చిన్న గిన్నెలో బియ్యమేసేసి, అందులో శివలింగము, అలాగే గౌరమ్మని చేసి అక్కడ పెట్టుకొని, ఫస్టు గౌరమ్మ, శివలింగానికి పూజ చేసుకున్న తర్వాత మల్లన్న దేవుని ఫోటోకైతే పూజ చేసుకున్నాను. తర్వాత బోనాలు ముందు పెట్టుకున్నానండి. అయితే ఇక్కడ మొత్తం నేను ఫస్ట్ అలంకరిస్తున్నాను. మనకి బోనాలు ముందుంటాయి కాబట్టి కొంచెం తర్వాత అందడానికి ఇబ్బందయితది. అందుకే నేను ఇక్కడ లోపల పని మొత్తం కంప్లీట్ చేసినాక పందిరి లోపల తర్వాత అయితే బోనాలు పెడదామనేసి అనుకున్నాను. ఎందుకంటే కొంచెం దూరం ఉంటది కాబట్టి మనకి ఇబ్బందయితది. కొంచెం దీపాలు అవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చైతు బాబు గూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ నాకు దీపారాధన గూడా అయితుంది. దీపారాధన చేసిన తర్వాత నెక్స్ట్ మనం బోనాలు పెట్టుకుందాము. మీరు ఎవరైనా పట్నాలు వేసుకునే వాళ్ళు ఉంటారా? మల్లన్న దేవుని పట్నాలయితే సూపర్‌గా ఉంటాయి. మేము గూడా చేసుకుంటాం. కాకపోతే మీకు ఆల్రెడీ నేను కొమరవెల్లిలో చూపిచ్చాను గదా! చేసుకున్నది. చాలా బావుంటాయి. ఇంట్లో చేసుకుంటే ఇంకా బావుంటాయట. నేను ఇంట్లో అంటే మా ఇంట్లో అయితే ఎవరు వేసుకోలేదు. చిన్న పట్నం అంటారు. అది వేసుకున్నారు మా పెద్ద బావ వాళ్ళు. పెద్ద పట్నం ఇంకా బావుంటదట. ఇగ అది మనం వేసుకోవాలన్న కోరికైతే ఉంది. చూద్దాం. ఇక్కడ ఇంకా దీపం పెట్టేసిన. మల్లన్న బోనాలంటే మస్తు అనిపిత్తదండి మనకి. చేసుకునేప్పుడు గూడా బాగా అంటే బాగా ఇల్లంతా సందడి సందడి అనిపిస్తది. అందరూ వస్తే. నేను ఎవరు రారు, ఎవరు రారు అనుకున్నా గానీ ఫుల్‌ఫిల్ అయితేనా ఏ విషయంలో పక్కన పెట్టినా వేరే విషయంలో పూజకు సంబంధించిన విషయంలో అయితే నేను ఫుల్ హ్యాపీ అయితా. అదెందుకో గానీ అంటే ఒకవేళ డల్‌గా స్టార్ట్ జేషినా గానీ క్లైమాక్స్‌కి మాత్రం నేను ఫుల్ హ్యాపీగా ఉంటా. అంటే దేవుడు అట్లా కరుణిస్తాడన్నట్టు. చిన్న విషయం ఇక్కడ ఏంటి అంటే మనం చలిబోనం నైట్ వేసుకొని ప్రొద్దున పోచమ్మ గుడికి పెట్టేసి వస్తాం గదా! పోచమ్మ గుడిలో. ఆ రోజు నేను సాటర్‌డే రోజు చలిబోనం ఏసినాను. ఆదివారం రోజు పొద్దున్నే పోచమ్మ గుడికి వెళ్ళి అక్కడ దేవుడికైతే నైవేద్యం సమర్పణ చేసి రావాలి. ఆ టైంలో నేను పువ్వులు మర్చిపోయినా. దేవుడికి తీసుకెళ్ళడానికి పువ్వులు మర్చిపోయినా. హడావిడిలో నైటే అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. కానీ నేను ఆ పువ్వులు మర్చిపోయినా. అక్కడికెళ్ళే అమ్మక పూజ చేస్తూ మనసులో అనుకున్నా. అరే! పువ్వులు తీసుకొచ్చుడు మర్చిపోయినా అనేసి అనిపిచ్చింది. అక్కడ దేవుడి పక్కనే అంటే గుడి పక్కనే చిన్న చెట్టు ఉంది. దానికి 2, 3 పువ్వులుండే. అవి తెంపుకున్నా. నైవేద్యం పెట్టడానికి ఆకులు గూడా తెంపుకున్నా. నైవేద్యం పెట్టేసి ఆ చిన్న 2 పూలే అమ్మవారి పైన పెట్టి అనుకుంటున్నా అబ్బా! పువ్వులు తీసుకొస్తే బావుండు గుర్తు లేకుండే అని అట్లా అనుకుంటున్నా. పోషమ్మ తల్లికి అక్కడ నైవేద్యం పెట్టాను. పెట్టిన తర్వాత పక్కనే దుర్గమ్మ తల్లి దేవుడు గూడా ఉంటదన్నట్టు. అక్కడ నైవేద్యం పెట్టడం కోసం కొంచెం నైవేద్యం తీసుకొని ఆకులో పెట్టుకొని గుళ్ళో నుంచి ఈ దేవుడి దగ్గరికి వస్తున్నా. వస్తుంటే సడెన్‌గా ఒకామొచ్చింది. నిజం చెప్తున్నా ప్రామిస్ ఇది. ఒకామె లోపలికొచ్చింది. ఆమె ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యే ఉంది. బొట్టు, దేవుడి బొట్టు, కుంకుమ మంచిగానే పెట్టుకొనున్నది. ఇన్ని పూలు పట్టుకొనొచ్చిందండి లోపలికి. వచ్చి గర్భగుడి తీసిందా పోషమ్మ తల్లిది, అమ్మవారిది అంటే తీసుంది. నేను ఆల్రెడీ నైవేద్యం పెట్టినాను అని చెప్పిన. వెళ్ళండి లోపలికి అంటే, లేదు లేదు నేను వెళ్ళను. నువ్వే పూలు పెట్టేసేయి అని అన్నారు. నిజం చెప్తున్నా నేనైతే షాక్ అయిపోయినా. అప్పుడే జస్ట్ 2 సెకండ్ల ముందు నేను అనుకున్నా పువ్వులు తెస్తే బావుండు అని. కానీ
అనుకునుడే ఆలస్యం లేదు. ఇట్లా ఒక ఆమొచ్చి పువ్వులిచ్చి, మళ్ళీ పువ్వులు తెచ్చిన వాళ్ళు గుడి లోపలికచ్చిన వాళ్ళు ఎళ్లి ఎందుకు పెట్టరు? ఆమె పెట్టలేదు. నేను మళ్ళీ సాయంత్రం వస్తా అమ్మ, ఇప్పుడు నువ్వు పెట్టేసేయి అని ఎర్ర కలర్ పువ్వులు తీసుకొచ్చి నాకిచ్చింది. మళ్ళీ ఆమె నాతో అంటుంది, "మాదిక్కడ కాదమ్మా, మా పుట్టింటి వాళ్ళు ఇక్కడ ఉంటారో, మరి రిలేషన్ ఉంటారో ఏదో అన్నది. పుట్టింటి వాళ్ళో, చుట్టాలో అని అన్నది. నాది వేరే ఊరు. అయితే ఇక్కడికి వచ్చినాను. అయితే ఇక్కడ పోషమ్మ తల్లి గుడి ఉంది అంటే దర్శనం చేసుకోవడానికి నేను వచ్చిన పూలు తీసుకొని అన్నది. మరి ఎక్కడి నుంచో వచ్చిన ఆమె పోషమ్మ గుడి ఇక్కడ ఉంది అంటే దర్శనం చేసుకోవడం కోసం వచ్చిన ఆమె గర్భగుడిలోకి వెళ్ళాలి కదా! వెళ్ళలేదు. నాకు పువ్వులు మాత్రం ఇచ్చేసి అట్లా కాసేపు నాతో మాట్లాడి ఆమె వెళ్ళిపోయింది. నేను మళ్ళీ సాయంత్రం వస్తా అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోయింది. నాకు అప్పుడు పూజ చేసే టైంలో అంటే గుళ్ళో చేసేంత సేపులో నాకు అది అంత తోయలేదు. సరే ఒక ఆమె వచ్చింది కదా! మనకు పూలు ఇచ్చిందని ఎర్ర కలర్ పూలు మంచిగా బాగా తీసుకొచ్చింది. అన్నీ అమ్మవారికైతే అలంకరించి కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ నేను పూజ చేసుకున్న తర్వాత కాసేపు కూర్చొనైతే ఇంటికొచ్చేసిన. ఇంటికొచ్చి ఇక్కడ పూజ స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్ మొత్తం ఆలోచిస్తాను. అదేంది అసలు నేనప్పుడు అనుకోవడం ఏంది? అనుకున్న వెంటనే తను రావడం ఏంది? సరే తను తీసుకొచ్చిన ఆమె కొన్ని నేను తీసుకురాలేదు అంటే కొన్ని నాకిచ్చి కొన్ని తను పెట్టాలి. కానీ అసలు గుడి లోపలికే రాలేదు. గర్భగుడిలోకే ఆమె రాలేదు. గుడి దగ్గర అంటే గేటు ముంగట ఉంటే లోపల గర్భగుడికి దగ్గరనే ఉండి డోర్ దగ్గర ఉండి గుడి లోపలికొచ్చింది. లోపల గర్భగుడిలోకి రాలేదు. ఆ పూలు మాత్రం నాకిచ్చేసి ఆమె వెళ్ళిపోయింది. అసలు తర్వాత నాకు కొంచెం ఆలోచిస్తుంటే ఆ అమ్మవారే నన్ను సాక్షాత్తు దీవించిందేమో, దీవించడానికే వచ్చిందేమో అని అట్లా 4 రకాలు కాదు రకరకాల ఆలోచనలొచ్చినాయి. కానీ ఫుల్ అంటే ఫుల్లు హ్యాపీ ఫీల్ అయినా. అన్నిటికన్నా ముఖ్యం అమ్మవారి దయ వల్ల మన అమ్మ సొసైటీ ఇంకా మంచిగా ముందుకు పోవాలనైతే నేను కోరుకుంటున్నాను. మధ్యలో చిన్న చిన్న ఆటంకాలొస్తున్నాయి. అవి కూడా రాకుండా అమ్మ సొసైటీ అయితే సక్సెస్ రావాలి. ఎప్పటికైనా మన అమ్మ సొసైటీకి మంచి గుర్తింపు అనేది రావాలి. ఇంకొకటి నేనొక చిన్న ఇల్లయితే కట్టుకోవాలి. ఇల్లయితే కామనే అనుకోండి. ఎవరికైనా ఉంటది. అది ఎప్పుడైనా కట్టుకోగలుగుతాం. అలాగే మెయిన్ కావాల్సింది అమ్మ సొసైటీ ఒక మంచి స్థాయికి పోవాలని. దానికోసమే మనం కష్టపడతాం. ఇంకా మల్లన్న దేవుడి బోనాలైతే కంప్లీట్‌గా అయిపోయినాయి. పూజలు అయిపోయినాయి. అలాగే మనం బోనాలు ఎలా తీయాలి, దేవుడి దగ్గర ఎలా పెట్టాలి అన్నది మాత్రం ఇప్పుడు వీడియోలో చూపించట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే క్లుప్తంగా అంటే వివరంగా అయితే ఉన్నది. అందుకోసమే నేను అది మొత్తం వీడియో తీయలేదు. ఇంకా ఇక్కడ పూజ మొత్తం అయిపోయిన తర్వాత బోనాలు తీసిన తర్వాత మేము ముందుగా ఒక పొద్దులిడిసి మేము అంటే నేను కాదు ఇంట్లో వాళ్ళు అత్తమ్మ, మామయ్య వాళ్ళందరికైతే భోజనాలు పెట్టిన తర్వాత నేను తినేసి ఆ తర్వాత మనం పిలుచుకున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళొచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేసి హాయిగా దేవుడి ముందే నిద్ర చేశామన్నట్టు. అలా నిద్రపోయినో లేదో టపటపా డోర్లు కొట్టిర్రు. అదో సంతోషకరమైన విషయం. మా తమ్ముడొచ్చిండు ఆదిలాబాద్ నుంచి. నేను నిజంగా షాకు. అసలు ఆ రాత్రి పూట వచ్చుడేందని. వాడు చెప్పా చేయకుండా వచ్చిండు. నేను ఇంకా సంతోషంగా ఉండడానికి వాడు కూడా కారణం. దాదాపు 2, 3 గంటలు చాయ్ పెట్టుకొని తాగి ముచ్చట్లు పెట్టుకున్నాం. ఆ నైట్‌లో ఫోటో కూడా దిగి స్టేటస్ అప్పటికప్పుడు పెట్టుకున్నాం. ఇక మరి ఈ వీడియో నచ్చిందా? నిజంగా అమ్మవారొచ్చి నన్ను దీవించిందా? ప్లీజ్ మీ కామెంట్‌తోనైతే చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.